डियर स्टूडेंट्स, आज हम 10वीं कक्षा के मनुष्यता नामक पाठ पढ़ेंगे। इस कविता ये कविता है। इस कविता के कवि मैथिली शरण गुप्त जी हैं। मैथिली शरण गुप्त जी का जन्म 1886 में झांसी के करीब चिरगांव नामक गांव में हुआ था। इनका ये राष्ट्रकवि है। राष्ट्रकवि के नाम से बहुत विख्यात हो गए। गुप्त जी की प्रमुख कृतियां कौन कौन से हैं? साकेत, यशोधरा, जयद्रध्वज आदि। अब मनुष्यता नामक कविता, इसके बारे में हम पढ़ेंगे। ఒక మనిషిలో నిజమైన లక్షణాలు ఉన్నాయా లేదా? ఇప్పుడున్న మనుషుల్లో చాలా మందిలో మనిషి యొక్క లక్షణాలు ఉన్నాయా లేదా? ఎట్లా ఉంటున్నారు ఇప్పుడు మనుషులు? ఎట్లా ఉండాలి? మనిషిలో ఏ గుణాలు ఉంటాయో ఆయన మనిషి అని అనిపించుకుంటాడు. మనిషి అనేవాడు 2 కాళ్ళు, 2 చేతులు, ఒక ముఖం, ఆకారం వల్ల మనిషి అనిపించుకోడు. ఇప్పుడు మనిషి అనేవాడు ఒక మంచి గుణాలు, అతని గుణాల ద్వారా మనిషి అనిపించుకుంటాడు. మనుష్యత అంటే మనిషి యొక్క లక్షణము. మనిషి యొక్క లక్షణం అంటే మానవత్వము, మనిషి యొక్క గుణం. మనిషిలాగే ఉండి పశువు అంటారు. అరే మనిషిలో పశువు అంటారు. అంటే మనిషిలో సరైన లక్షణాలు లేనప్పుడు మనిషిని పశువుగా భావిస్తారు. మరి మనిషి మనిషిగా గుర్తించబడాలంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలి? విచారలోకి మత్స్య హోన మృత్యు సే డరు కభి, మరో పరంతు యో మరో కి యాद जो करे सभी, हुई नयो समृत्यु तो वृथा मरे वृथा जिए, मरा नहीं वही कि जो जिया न आपके लिए, वही पशु प्रवृत्ति है कि आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे। विचार लो कि मर्त्य हो। मर्त्य का अर्थ है मरने वाला। हर मनुष्य को कभी न कभी मरना ही पड़ता है। हर मनुष्य के लिए मृत्यु निश्चित है। तो क्या करना है? विचार लो कि मर्त्य हो। हम विचार करना है, మనం ఆలోచించుకోవాలి. ఏమని? మనం ఎప్పటికైనా సరే చనిపోయే వాళ్ళమే. నువ్వు ఎప్పటికైనా సరే చనిపోయేవాడివే. హోన మృత్యు సే డరో కభీ, మృత్యు సే సావుకి నా డరో కభీ. నీవు మరణం ఖచ్చితంగా వస్తుంది తెలిసినప్పటికీ మృత్యుసే కభీ నహీ డర్నా చాహియే. చనిపోతామనే భయం మనకు ఉండకూడదు. ఎందుకని? ఏ విధంగా మనం జీవించాలి? మృత్యుసే కభీ న డరో, మరో అంటే చచ్చిపోవు. ఎప్పటికైనా చచ్చిపోతావు. కానీ ఎట్లా? ఎట్లా? పరంతు యోం మరో, నువ్వు చనిపో. కానీ యోం అంటే ఐసా, లేదా ఇస్ తరహ మరో, ఈ విధంగా చచ్చిపో. ఎట్లా? कि याद जो करें सभी लोग आपको याद करें. ప్రజలందరూ నిన్ను పెట్టుకునే విధంగా చచ్చిపో. ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారో మనం అనుకుంటున్నాం? ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు చనిపోయిన తర్వాత? మహాత్మా గాంధీ గారు లేని పుస్తకం ఉందా? మహాత్మా గాంధీ గారి విగ్రహం లేని ఊరు ఉందా? లేని వీధి ఉందా? నెహ్రూ గారి గురించి తలుచుకునే సందర్భం ఉంటుందా? అంటే ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు కావచ్చు, ఆ విధంగా మనం చచ్చిపోవాలి. అంటే ఎప్పుడు మనం జీవించిన రోజులన్నీ కూడా ఆ విధంగా మనం ఉంటే మనల్ని అందరూ గుర్తు పెట్టుకుంటారు. ఆ విధంగా మనం బతకాలి. ఆ విధంగా మన చావు ఉండాలి. మనం చచ్చిపోతే అట్లా చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత ఏం చేయలేము. కాబట్టి బతికుండగా గొప్ప పనులు చేసిన వాళ్ళలాగా మనం కూడా ఉండి చచ్చిపోవాలి అంటున్నాడు. చచ్చిపోవడం అనేది కంపల్సరీ. కాబట్టి
ఎట్టా కొట్టా ఏదో ఒక రకంగా బతుకుతామలే, తిందాం, పడుకుంటాం, చచ్చిపోతాం. మన గురించి ఎవరో పట్టించుకో, ఎవరు కూడా మన గురించి తలుచుకో. అట్లా ఉండకూడదు మన జీవితం. మన మనుష్యత అంటే అది. మనుష్య యొక్క లక్షణం అంటే 10 మంది మన తర్వాత కూడా మన గురించి చెప్పుకునేటట్టుగా ఉండాలి. హుయ్యనయో సుమృత్యు సుమృత్యు సు का मतलब अच्छा अच्छा మృత్యు. మంచి మృత్యు, చెడు మృత్యు ఉండగా సుమృత్యు మంచి చావు. ఏమిటి అర్థము? మంచి చావు ఉంటుందా? చచ్చిపోవడం అంటే ఎవరు ప్రాణం పోవడమే కదా. మంచి చావు అంటే ఏంటి? ఎవరికైనా మంచి చేసినప్పుడు వాళ్ళు మనం తలుచుకుంటారు. అప్పుడు మనం చచ్చిపోయినా కానీ ఫలానా ఆయనండి బతికినంతకాలం ఎంతో మంచి పని చేశాడండి, ఎంతో మందికి సహాయం చేశాడండి, అట్లా చెప్పుకుంటాం. అది కావాల్సింది. సుమృత్యు అదే అంటే అది. హుయ్యనయో సుమృత్యుతో వృధా మరే వృధాజీ. ఇలాంటి సుమృత్యు నా అంటే లేకపోతే, సుమృత్యు నా హుయి ఏమంటే ఈ విధమైన సుమృత్యు, ఏ విధమైన మంచి చావు? 10 మంది గుర్తు చేసుకునేటట్టుగా మన మృత్యువు లేకపోతే, మన నమ్ము లేకపోతే, వృధా మరే నీ చావు వృధా, నీ బ్రతుకు వృధా. నువ్వు బ్రతికినా వృధానే, చచ్చిపోయిన వృధానే. మనుష్యత అనే లక్షణం ఉండాల్సిన ఎంత అవసరం ఉందో చూడండి. మరా నహీ వహీ కితో జియా న ఆపకే లియే. జియా అంటే జీవించుట, ఆపకే లియే మన కోసం మనం బ్రతకకుండా పరాయి వారి కోసం బ్రతికేవాడే మరా నహీ. చనిపోలేదు. ఒకవేళ ఒక వ్యక్తి మంచి లక్షణాలతో చనిపోయాడు అనుకోండి, చనిపోయినా కానీ ఆయన చచ్చిపోయినట్టు కాదు. ఆయన సజీవుడు ఎప్పటికీ. అమరజీవి అన్నాం. అమరజీవి పొట్టి శ్రీరాముడు. పొట్టి శ్రీరాముడు ఆయన చచ్చిపోయాడు. ఏ సందర్భంగా? ఒక రాష్ట్రం కోసం, మన ఆంధ్ర రాష్ట్రం విడుదల కోసం, ప్రత్యేకాంధ్ర కోసం 52 రోజులు నిరాహార దీక్ష చేసి అక్కడ చచ్చిపోయాడు. ఆయనకి అమరజీవి అని పేరు పెట్టారు. మరానహి, ఆయన చనిపోలేదండి. అమరుడు అంటే అమరుడు, మరణం లేనివాడు. చనిపోయినా సరే మరణం లేదంటున్నాడు. ఎవరైతే తన కోసం తాను కాకుండా పరాయి వాడు ఇతరుల కోసం చనిపోతారో వాళ్ళు మరానహి. చనిపోయినట్టే కాదు అమరుడు ఆయన. ఆ విధంగా ఉండాలి మన లక్షణాలు. లేదా రెండో లక్షణం, వహీ పశు ప్రవృత్తి హై. ఒక పశు ప్రవృత్తి ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది? ఎట్లా ఉంటుంది? జో ఆపహి చరే అంటే మనల్ని మనమే. చరే అంటే చరణ. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ చరణ? గాయ చరతే. చరణ అంటే తినడం, మేయడం. ఆపహి చరే, నిన్ను నువ్వే అంటే మనల్ని మనమే భక్షించడం. మనిషిని మనిషి చంపుకోవడం, మనిషిని మనిషి మోసం చేసుకోవడం, మనిషిని మనిషి అన్యాయం చేయడం, మనల్ని మనమే చేస్తే అది పశు ప్రవృత్తి. ఎందుకని చెప్పాడంటే కొన్ని జంతువులు తమ జాతి జంతువులనే తింటా ఉంటాయి. వింత తెలుసా? పెద్ద చేప చిన్న చేపని తింటుంది. పాము పిల్లలు మిగేస్తుంది. తన జాతి వాటిని తాను నష్టం చేస్తూ తను భక్షిస్తుంది. అది పశు ప్రవృత్తి. మనలో కూడా ఎవరున్నారు? మనుషులు ఎవరు తింటలేరు. కానీ మనిషిని అన్యాయం చేసుకోవడం, మనిషి ఇంకొక మనిషిని చంపుకోవడం, మనిషి ఇంకొక మనిషికి మోసం చేయడం, ఇదే పశు ప్రవృత్తి. అలా ఉన్నవాడు వృధా మరే వృధాజీయే. బ్రతికి ఉన్నా చచ్చిపోయినట్టే. వాడు చావు కూడా కాదు. పశు ప్రవృత్తి ఉన్నవాడు. ఈ పశు ప్రవృత్తి అంటే ఏంటి? ఆపహీచరే, మనిషి చంపుకుంటారు.
చూస్తున్నాం హత్యలు చూస్తున్నాము, మనుషులు దొంగతనం చేయడం చూస్తున్నాము. దొంగతనం చేసేవాడు ఎవరు చేస్తున్నాడు? వాడు మనుషులు చేసేది. आप ही चले वही మనుష్య जो మనుష్య के लिए మరే. కానీ మనిషి అనేవాడు ఈ పశువు అంటే తను నాశనం చేసుకోవడం. మనిషి వహీ మనుష్య అతనే మనిషి ఎవరో జో మనుష్య के लिए మరే. మనిషి కోసం మరణించాలి. మనిషి కోసము మనిషి చంపుకోవడం, మనిషి ఆస్తంతా కాజేయడం కాదు. మనిషి కోసం తన ప్రాణం పెట్టగలిగేవాడు అతడే మనిషి. మనుష్యత అంటే ఇది. మనుష్య లక్షణం మానవత్వము, మనిషి గుణం. ఈ గుణం కలిగి ఉండాలి. మనిషి లక్షణం అంటే అసలుది వేరే మనిషి కోసము తాను త్యాగం చేయగలిగిన శక్తి కావాలి. అవసరం ప్రాణం పెట్టగలగాలి. ఎంతమందికి ఉంది ఆ లక్షణం? ఇప్పుడు ఎంతమందికి? ఎవరికి లేదు. అదే ఏం చెబుతున్నాడు. సెకండ్ పద్యం. उसी उदार की कथा सरस्वती बखानती, उसी उदार से धरा कृतार्थ भाव मानती, उसी उदार की सदा सजीव कीर्ति पूजती, तथा उसी उदार को समस्त सृष्टि पूजती. अखंड आत्म भाव जो असीम विश्व में भरे, वही मनुष्य है जो मनुष्य के लिए मरे. उदार అలాంటి ఉదార స్వభావం గలవాడి యొక్క కథ सरस्वती बखानती. सरस्वती कौन है? देवता. ఏ దేవత? ఏ సరస్వతి దేవత ఏంటి? డబ్బులు ఇచ్చిద్దా? చదువు ఇస్తుంది. చదువుల తల్లి, చదువుల దేవత. ఎక్కడుంది సరస్వతి మీ దగ్గర? ఇప్పుడు చూపించండి. వెరీ గుడ్. బుక్స్ లో ఉన్నదంతా చదువే. సరస్వతి బఖానతి. బఖానన అంటే उसके बारे में बोलना లేదా वर्णन करना. सरस्वती किसके बारे में वर्णन करती है? उदार भाव वाले व्यक्ति के बारे में. మీ బుక్స్ లో ఎవరి గురించి ఉంటుంది? నా గురించి ఉండదు. మీ గురించి ఉండదు. నేను దేశం కోసం త్యాగం చేయరా? నేను ఎవరి కోసం ప్రాణం పెట్టలేదు. ప్రాణం పెట్టే శక్తి కూడా నాకు లేదు. కాబట్టి నా గురించి మీ బుక్స్ లో ఉండదు. దేశం కోసం ప్రాణం పెట్టిన వాడు ఉన్నారు దాంట్లో. వాళ్ళ గురించి సంస్కృతి వర్ణిస్తుంది. అంటే ఏంటి? మనం ఆ విధంగా ఉండాలి. చనిపోగానే మన పేరు పేపర్లో పడాలి, పుస్తకంలో రావాలి, టెక్స్ట్ బుక్స్ లో, సిలబస్ లో పెట్టాలి. అంత స్థాయిలోకి వెళ్ళాలి. అంటే నిజంగా మనం స్థాయిలోకి వెళ్ళాలని ఖచ్చితంగా ఏం చెప్పలేము. ఎందుకంటే వెళ్ళకపోయినా దేశం కోసం మనం ఏదైనా సహాయం చేయాలి, త్యాగం చేయాలి. ఇది చెప్పదలుచుకున్నాయి. అలాంటి ఉదార స్వభావం గలవాడి గురించే బుక్స్ లో ఉంటుంది. ఉసి ఉదార సే ధర కృతార్థ భావ మానతి. ధర क्या है? धरा का अर्थ भूमि, పృథ్వీ. కృతార్థ అంటే కృతార్థమైనది అని. అంటే నా జన్మ సార్థకమైనది. సార్థక అర్థం. ఈ భూమి ఒక మనిషిని తన మీద మోసినప్పుడు పర్వాలేదులే, వీడు మోసినా తప్పులేదులే, ఈ మోసినందుకు నాకు ఇబ్బంది లేదు, నేను నా జన్మ సార్థకమైంది అనుకోవాలంట. కొంతమందిని మోసేటప్పుడు చాలా విసుక్కుంటుంది భూమి, వీడు వేయాల్సి వస్తుంది నేను అని. అరే నువ్వు భూమికి భారం అయిపోయావు రా అంటాం. భూమికి కూడా భారం అయ్యావు అంటాం. అటువంటి జన్మ కాదు, అటువంటి మరణమే కాదు. నీ బతుకు వేస్ట్ అంటాం. నీ భూమికి కూడా భారం అవ్వదు అంటాం. అట్లా పరిస్థితి తెచ్చుకోకూడదు. భూమి కూడా బాధపడకూడదు. భూమి ఆనందించాలి మనల్ని మోసినందుకు. అలాంటి ఉదార స్వభావం గలవాడినే భూమి మోసి కూడా సంతోషిస్తుంది. అంటే మనం ఎట్లా ఉండాలి? ఉదార భావం కలిగి ఉండాలి. ఉసి ఉదారకి సదా సజీవ కీర్తి పూజితి. అలాంటి ఉదార స్వభావం గలవాడినే సదా హమేష
హమేషా అంటే ఎల్లప్పుడూ సజీవ కీర్తి, ఇతని యొక్క కీర్తిని గానం చేస్తూ ఉంటున్నాడు. పూజన అంటే ప్రతిధ్వనించడం, గూంజన. ఇతన్ని ఇలాంటి వ్యక్తి యొక్క కీర్తి ఎప్పుడూ కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. తథా ఋషి ఉదారకో సమస్త సృష్టి పూజితి. అలాంటి వాడి యొక్క కీర్తి, అలాంటి వాడి గురించే సృష్టి అంతా కూడా పూజిస్తుంది. అలాంటి వ్యక్తిని పూజిస్తుందండి. అలాంటి వ్యక్తిలాగా మనం ఉండాలి, అలా మనం ఉండాలి. అఖండ ఆత్మభావజో అసీమ విశ్వమే భరే. అఖండ్, అఖండ్ అంటే శాశ్వతమైన, ఆత్మభావజో అసీమ విశ్వమే భరే. శాశ్వతమైన ఆత్మభావం, ఆత్మాభిమానం, ఈ భావము మనలో ఉండాలి. అసీమ విశ్వమే భరే, ఈ ప్రపంచమంతా కూడా నిండిపోయి ఉండాలి. వహీ మనుష్య హైజో మనుష్యకి ఏ మరి. అలాంటి వ్యక్తి మనిషి ఎవరో మనిషికి ఏ మరి, మనిషి కోసం, ఇంకో మనిషి కోసం మరణించగలిగిన వాడే మనిషి. ఇది అని చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పద్యం చూద్దాం. शुद्धात्मरंति देवने दिया करस्थ थाल भी तथा दधीच ने दिया परार्थ अस्थि जाल भी उसी नर क्षितिज ने स्वमांस दान भी दिया किया सहर्ष वीर कर्ण ने शरीर चर्म भी दिया अनित्य देह के लिए अनादि जीव क्या डरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. దీంట్లో శుద్ధార్థ రంతి దేవునే. మనకి పురాణాల్లో కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. శుద్ధ, భూఖ, శుద్ధార్థ అంటే ఆకలితో అలమటిస్తున్న, భూఖ శుద్ధ ఆకలితో ఉన్న రంతిదేవుడు. రంతిదేవు అనే ఒక రాజుగారు ఉన్నారట. ఈ రాజుగారు ఆకలితో ఉన్నాడు. అంటే రాజుగారు ఒక గొప్ప రాజు ఆకలితో ఉండటం ఏంటి? ఒకసారి దేవుడు ఆయన్ని పరీక్షించాలనుకున్నాడు. ఈయన యొక్క ఈ రంతిదేవు అనే రాజుగారు చాలా దానవంతుడు, దాన గుణం గల ఆయన. ఏదైనా కానీ దానం చేయగల గుణం ఉంది ఆయన. ఆ గుణం వల్ల ఈ గుణంలో ఇంకా అందరికి తెలియజేయాలి, పరీక్షించాలి అని దేవుడు ఏం చేశాడో పరీక్ష పెట్టాడు. ఏమనంటే ఈయన దానం చేసి 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 ఆయన మనలంతా పోగొట్టుకుని చివరి స్టేజ్లో ఉన్నాడు. కొంచెం ఉంది ఆయన దగ్గర, కనీసం తినడానికి కూడా లేదు. ఒకరోజు ఆయన దగ్గర కొంచెం ఆహారం ఉంది, కుటుంబం అంతా తినడానికి కొంచెం ఆహారం ఉంది. ఒక రోజుకి ఆహారం ఉన్నప్పుడు ఈ రంతిదేవుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి నాకు ఆకలిగా ఉందయ్యా, నాకు అన్నం పెట్టమన్నాడు. ఇట్లా ముగ్గురు వచ్చారు, ముగ్గురికి 3 భాగాలు అయిపోయింది అన్నం. రంతిదేవుని దియా కరస్థ, కరస్థ అంటే కాలము, కర అంటే చెయ్యి, హాత్, కరస్థ అంటే హాత్ మీద రహనేవాళ్ళు, హాత్ కా అంటే చేతిలో ఉన్న పళ్ళెంలో, తాల్ అంటే పళ్ళెం, ప్లేట్, కరస్థ థాల్ భీ పళ్ళెంలో పెట్టుకున్నది కూడా ఇచ్చేసాడు. ఇస్తారా ఎవరన్నా? ఎవరు. కానీ రంతిదేవుడు ఇచ్చాడు. ఈ రంతిదేవుడి యొక్క దాన రుణము మనం కూడా అలవర్చుకోవాలి. తథా దధీచినే దియా, దధీచి అనే ఒక మహర్షి దియా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? పరార్థ. పరార్థ అంటే దోషణకి వెళ్ళి ఇతరులకు పరోపకారార్థం కోసం, పరోపకారార్థం. అస్థి జాల్భి, అస్థి, అస్థి అని చెప్పండి, హడ్డీ. వెరీ గుడ్. అస్థి అంటే ఎముకలు, అస్థి జాల్. జాల్ అంటే ఒక జల్లెడ లాంటిది, ఒక వల లాంటిది. వల, వల ఏం చేస్తుంది? ఎట్లా ఉంటుంది వల? ఇలా ఉంటుంది కదా, ఉంటుందా? మన శరీరంలో ఎముకలు కూడా అంతేగా. ఇట్లా ఉంటాయి కదా మన శరీరంలో ఎముకలు కూడా అట్లాగే ఉంటాయి. అస్థి జాల్, ఎముకలు మొత్తం. పరార్థ దియా, ఎముకలు మొత్తం త్యాగం చేశాడంట ఒక ఆయన. ఏమిటిది? ఈ దధీచి అనే ఒక ఎముకలు చాలా గట్టివంట. ఆ ఎముకలతో ఒక ఆయుధం తయారు చేయకపోతే రాక్షసుల దాడి నుండి, రాక్షసుల చేతిలో
దేవతలందరూ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఆ సందర్భం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ దధీచి అనే ఒక మహర్షి యొక్క ఎముకలు తప్ప, ఆయన ఒక వెన్నెముక ముఖ్యంగా తప్ప ఇక రాక్షసుల నుంచి దేవతలను కాపాడే దారి లేదు. అందుకని ఆయన తన శరీరాన్ని కృషించుకొని ఎముక ఆయన మా ప్రాణం పోయి కృషించి మొత్తం పోయిందాకా అట్లాగే తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన చచ్చిపోవడం అంతా అయిపోవడం, ఎముకలు మిగలడం. అప్పుడు ఆ ఎముకలతో ఒక ఆయుధం తయారు చేశారు, వజ్రాయుధం. చూసే ఉంటారు అక్కడ. ఈ వజ్రాయుధం తయారు చేయడానికి తన యొక్క ఎముకలన్నింటినీ కూడా దానం చేశాడు ఆయన దధీచి. ఎంత గొప్ప దానగుణం అయితే అట్లా చేయగలరు. అట్లాగే ఉషీనర్, ఈ క్షితిజ్ అంటే రాజు అనుకున్నాం, రాజా. ఉషీనర్ అనే రాజ్యానికి రాజు అయిన శివి చక్రవర్తి స్వమాంస దాన భీతి. ఆ స్వ అంటే తన శరీరంలో మాంసాన్ని తోసేసి ఇచ్చేసాడు. ఇది దాన గుణము గల గొప్ప గొప్ప వ్యక్తులు ఇంకా ఉన్నారు. కర్ణ, ఆయన పుట్టక సహజ కవచ కుండలాలతో పుట్టాడు. కవచం. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి కర్ణుడిని, నువ్వు ఏదైనా ఇస్తావు కదా, అడిగితే దానం అడిగితే ఇస్తావు కదా, నీ కవచ కుండలాలు నాకు కావాలన్నాడు. మరి ఎట్లా ఇవ్వాలి? ఇప్పుడు ఈ షర్ట్ లాంటిదైతే తీసి ఇచ్చేసేయచ్చు. కవచ కుండలు లోపల శరీరంలో ఉన్నాయి, స్కిన్ లోపల. దాన్ని తీయాలంటే ఎట్లా? ఇక అప్పుడు ఒక బాణం ఉంది అక్కడ, బాణం. దాన్ని తీసి స్కిన్ మొత్తాన్ని కోసేసి చర్మం తీసి లోపల నుంచి కవచాలు తీసేసి ఇచ్చాడు. ఆ తర్వాత యుద్ధంలో వెంట చచ్చిపోయాడు, బాణాలు తగిలి. అంటే ప్రాణం పోయిందని తెలుసు, కవచం పోతే. అయినా కానీ దానం చేశాడు, ఎందుకంటే దానం చేస్తాననే మాట ఇచ్చాడు కాబట్టి. అంత గొప్ప మహానుభావం మనకి పురాణాల్లో చరిత్రలో ఉన్నారు. మరి అలాంటి గొప్పవాళ్ళ చరిత్రలో మనం విని కూడా అనిత్య దేహకేలియే అనాది జీవు క్యాడరే. అనిత్యమైన ఈ దేహము, అనిత్యం అంటే నశించిపోయే ఈ శరీరం కోసం అనాది జీవు, అనాది ఎప్పటి నుంచో ఉన్న ఈ ప్రాణం, ఈ మనిషి క్యాడరే ఎందుకు భయపడుతున్నాడు? ప్రాణం పోయిద్దేమో అనే భయం మనకి ఎక్కువ. వహీ మనుష్య మనిషికి వెళ్ళి మరి మనిషి కోసము, పరాయి మనిషి కోసం సావడానికి సిద్ధపడేవాడే నిజమైన మనిషి. నెక్స్ట్ పచ్చి చూద్దాం. సహానుభూతి చాహే మహావిభూతి హై యహి వశీకృత సదైవ హై బలి హుయి స్వయం హి. సహానుభూతి, ఒకరి పట్ల సానుభూతి ఉండడం. ఒకరి కష్టంలో ఉన్నప్పుడు అయ్యో అని అంటమే కాకుండా స్పందించడం, స్పందించేదన చేయడం. మనకి స్కూల్కి వస్తాం. సహానుభూతి, సానుభూతి చాహే మహావిభూతి హై యహి. ఇదే మహావిభూతి, ఇదే మంచి పెట్టుబడి. మీకు ఇది పెట్టుబడి పెడితే మీకు ఆస్తి వస్తుంది. ఒక పెట్టుబడి పెడితే లాభం వస్తుంది కదా. అట్లాగే మీకు జీవితంలో మంచి మోక్షం రావాలంటే పెట్టుబడి పెట్టాలి. ఏం పెట్టుబడిది? సహానుభూతి. ఒక వ్యక్తి పట్ల సానుభూతి చూపిస్తే మీకు లాభం వస్తుంది. దేవుడు నన్ను మెచ్చుకుంటాడు. వశీకృత సదైవ హై బని హై స్వయం హి. ఒక వశీకరణ మంత్రం లాంటిదండి సహానుభూతి అని. సహానుభూతి కనుక మీరు చూపిస్తే ఆటోమేటిక్గా దేవుడే ఆకర్షించబడి, ఆహా ఇతను నా కుమారుడే, ఇతడు నావాడే అని స్వాగతం చెబుతారంట పైకి. బుద్ధక దయా ప్రవాహమే అతః వినీత లోకవర్గ క్యామ సామనే झुकारः అహా వహి ఉదార హై పరోపకార జో కరే వహి మనుష్య హై కి జో మనుష్య కే లియే మరే. విరుద్ధవాదం. ఏమిటి విరుద్ధవాదం? విరుద్ధవాదం అంటే లోకానికి విరుద్ధంగా ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు. లోకానికి విరుద్ధంగా ఎవరున్నారంటే బుద్ధ. లోకంలో అందరూ కూడా కోరికలతో మిగిలిపోయి ఉన్నారు, కోరికలతో అలమటిస్తున్నారు, కోరికలతో నిండిపోయి ఉన్నారు. బుద్ధుగా దయా ప్రవాహమే బహ. దయా ప్రవాహం, బుద్ధుడి యొక్క దయా ప్రవాహం. బుద్ధుడి యొక్క గుణగణాల్లో అందరూ ఆయన సిద్ధాంతాలు పాటించారు చాలా మంది. అప్పుడు ఈ దయా ప్రవాహంలో ఎలాంటి కోరికలన్నీ కూడా బహ
ప్రవహించి కొట్టుకుపోయింది. వినీత్ లోక్ వర్గ క్యామ సామనే ఝుకారహ. వినీత్ అంటే ఝుక్నా, ఝుకా హువా, తల వంచటం. లోక్ వర్గ మొత్తం లోకమంతా కూడా తల వంచేసిందంట ఆయన అప్పుడు. ఆహా వహీ ఉదాహరణ పరోపకారం జో కరే. ఎవరైతే పరోపకారం చేస్తారో, ఎవరికి ఇతరులకు ఉపకారం చేస్తారో వహీ ఉదాహరణ, అతడే ఉదార స్వభావం గలవాడు, ఉదారమైన భక్తుడు. వహీ మనుష్య హైకి జో మనుష్యకి అయ్యే మరి ఇతరుల కోసం చనిపోవాలి. రహోన భూమికే కభీ పదార్థ తుచ్చ విత్తమే ఉండవద్దు. ఏముండవద్దు? మదాంధుడుగా ఉండవద్దు, గర్వంతో ఉండవద్దు. ఏం గర్వం? తుచ్చ విత్తమే. విత్ విత్ అంటే సంపత్తి, ధన్, సంపద. ఈ విత్ అనే సంపద ఎలాంటిది? సంపద తుచ్చమైనది. డబ్బులు ధనాపేక్ష అన్ని కీడులకు మూలము అంటాడు. విత్ అనేది తుచ్చమైనది. ఈ తుచ్చమైన డబ్బు కోసము మదాంధుడుగా ఎప్పుడూ కూడా, కభి అంటే ఎప్పుడూ కూడా అవ్వవద్దు, ఉండవద్దు. డబ్బు కోసము, తుచ్చమైన డబ్బు కోసం నువ్వు కభి కూడా గర్వస్తుడిగా మారవద్దు, గర్విష్ఠిగా మారదా, గర్విష్ఠిగా ఉండద్దు. సనార్థ జాన ఆపుకో కరోన గర్వ చిత్తమే. సనార్థ్ నాథ్ అంటే ఏమిటి? నాథ్ అంటే నాథుడు, మనకు తోడు ఉండే ఒక వ్యక్తి. సనాథ్ అంటే నాథ్ అనే వ్యక్తి, నాథ్ అనేవాడు మనకి కలిగి ఉండడమే స అనే దానికి అర్థం. మనము చాలా మంది మనకు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు మనకు తోడున్నారు అనే ఒక జాగ్రత్త తెలుసుకోవడం. మనల్ని ఎవరైనా అంటే ఇక 10 మంది నాకు వస్తారు తోడుగా, నా వెనక మా క్యాస్ట్ వాళ్ళు, లేదా మా వర్గం వాళ్ళు, మా బంధువులు చాలా మంది ఉన్నారు నాకు అని కనుక నువ్వు తెలుసుకుని ఆపుకో. అంటే మనము కరోనా గర్వ చిత్తమే. చిత్ అంటే మనసులో నా గర్వ కరో, లేకపోతే గర్వం నా కరో. మనసులో గర్వించదు మీరు. దేనికి? అనాథ కౌన హయ. నువ్వు ఒకప్పుడు సనాథ అనుకోవడానికి, అంటే నీకు తోడు మనిషి ఉన్నాడు అనుకోవడానికి, అనాథ అనేవాడు అసలు ఎక్కడున్నాడు? అనాథ ఎవరు ఈ ప్రపంచంలో? అనాథ కౌన హై. అనాథ అనేవాడు ఎవరు లేరు. ఎందుకని? త్రిలోకనాథ సాత హై. త్రిలోకనాథ అని దేవుడు. దేవుడు నీకు తోడున్నాడు, సాత్ తోడున్నాడు. త్రిలోకనాథు నీకు తోడున్నప్పుడు అనాథ కౌన హై. మీరు అనాథ ఎందుకు అవుతారు? చాలా మంది అంటారు నేను అనాథండి, నాకు అమ్మానాథ లేరండి. కానీ నువ్వు ఎప్పటికీ అనాథ కావు. ఎందుకంటే నేను పుట్టించిన దేవుడు నీకు తోడుంటాడు ఎప్పుడు. దయాళు దీనబంధు. దేవుడు ఎలాంటి వాడట? దయగలవాడు, దీనబంధు, ఈనులకి దగ్గర కావాడు. దీనబంధు. ఈయన యొక్క విశాల హాత్. హాత్ అంటే తెలుసుగా, చెయ్యి. విశాల, ఆయన చేతులు ఎంతవి? విశాలమైన చేతులు ఉన్నాయి. విశాలమైన చేతుల్లో నీకెందుకు నేనున్నారా? నేనున్నానుగా అంటూ ఉంటాడు దేవుడు. దయాళుడు, దీనబంధువు కాబట్టి ఎవరు కూడా అనాథ కౌనహై, అనాథ అనే ఫీలింగ్ తెచ్చుకోకూడదు. దయాళు, దీనబంధు అయిన దేవుడు మీకు తోడుంటాడు. అతీవ భాగ్యహీన హై అధీర భావంతో కరే. భాగ్యహీన హై, అతీవ అంటే చాలా, అత్యధికని. భాగ్యహీన్, భాగ్య అంటే అదృష్టం. భాగ్యహీన్ అదృష్టం లేని, అదృష్టం లేని వాళ్ళు. భాగ్యహీన హై అత్యంత దురదృష్టవంతుడు ఎవరు? అధీర భావంతో కరే, అధీర భావం కలిగిన వాళ్ళు. అధీర అంటే ధైర్యం లేకపోవడం.
ఏ పనికి కూడా అధీరుడైపోవడం, ప్రతి పనికి ముందుకు రాకపోవడం. వహీ మనుషులు మనుషుకి వెళ్ళి మరి ఎవరైతే పరోపకారంగా ఉంటారో మనుషులకు పరాయి వ్యక్తుల కోసము ప్రాణం వదలటానికి మాత్రం ఆయన కూడా సిద్ధపడతారో వాళ్ళే మనుషులు. नेक्स्ट वचन చూద్దాం. अनंत अंतरिक्ष में अनंत देव हैं खड़े समक्ष ही स्वभाव जो बढ़ा रहे बड़े बड़े परस्परावलंब से उठो तथा बढ़ो सभी अभी अमर्त्य अंक में अपंक हो चढ़ो सभी रहो न योग की एक से न काम और का सरे वही मनुष्य है कि तो मनुष्य के लिए मरे. ఇక్కడ अनंत अंतरिक्ष में अंतरिक्ष का मतलब స్పేస్. వెరీ గుడ్. అంతరిక్ష ఎంత ఎలాంటిదంట? అనంత. అనంత మతలబ్ ఇన్ఫినిట్. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఇన్ఫినిట్? అనంతమైన, లెక్కలేని అనంత అంతరిక్షమే. అనంత అంతరిక్షమైన అంటే చాలా పెద్ద విశాలమైన అంతరిక్షం. దాన్ని ఎంత అటు ఇటు కొలవాలంటే కొలవలేము, చాలా పెద్దది. ఈ అంతరిక్షంలో అనంత దేవహే ఇక్కడే. అనంత అంతరిక్షంలో ఎవరున్నారట? అసంఖ్యాకమైన అంటే నంబర్ లెక్కలేనంత మంది. దేవు అంటే దేవత, దేవుళ్ళు, దేవతలు ఖడే హై నిలబడి ఉన్నారంట ఆకాశంలో. ఎందుకంట? ఎందుకు నిలబడున్నారు? సమక్ష హి స్వబాహు, స్వబాహు తమ యొక్క చేతులు బఢారహే, బఢారహే బడే బడే పెద్ద పెద్ద చేతులు ఉంటాయి దేవుళ్ళు. మనలాగే ఎత్తుండవు. దేవుళ్ళు పెద్ద పెద్ద చేతులు ఉన్నాయంట. చేతులు జాపి, చేతులు మీరు చిన్న పిల్లప్పుడు చేతులు జాపి పిలిచేది ఎవరు? అమ్మ, ఇంకా నాన్న. ఇంటికి రాగానే మీరు ఇంట్లో చెట్టు బయటికి రాగా నాన్న కనపడ్డాడు అనుకోండి, ఎటు చూస్తారు మీరు సంతోషం. అప్పుడు నానే ఉంటాడు అంటాడు. అనగానే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వభావంతో బఢారహే బడే 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 బాహు बड़े बड़े स्वबाहु समक्ष ही बढ़ा रहे, बढ़ाकर खड़े रहे परस्परावलंब से उठो तथा बढ़ो सभी. अब ఏం చేయాలి మనం? పరస్పరావలంబ సే ఉఠో తథా బఢో. పరస్పరావలంబ అంటే మనందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. ఒకరి మీద ఒకరు ఆధారపడడం అంటే మీరేం చేయబాకడం కాదు. మనము ప్రతి పని మీద ఏ అవసరం వచ్చినా పక్కన సహాయం చేస్తూ పరస్పరావలంబిగా ఉండాలి. ఉన్నప్పుడు ఉఠో అప్పుడు మనము లేవాలి. లేచి తథా బఢో సభి అందరం ముందుకెళ్ళాలి. ఆగే బఢో అందరం ముందుకెళ్ళినప్పుడు పరస్పరావలంబి మనం ఇతరులకు సహాయం చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడే, ఇతరులకు సహాయం చేస్తూ లేచి ముందుకు కదిలినప్పుడే, అంటే జీవితం అంతా ఇట్లా నడిచినప్పుడే అభి అంటే ఇప్పుడే. ఇప్పుడు మీరు ఎప్పుడైతే అందరికి సహాయం చేస్తూ ఉన్నారో అభి అమర్త్య అంకమే అపంకహో చెడు సభి. అమర్త్య మర్త్య అంటే మట్టితో తయారు చేయబడి మట్టిలో కలిసిపోయే మనిషి. మృత్తిక అంటే మట్టి. మృత్తికలో నుంచి పుట్టినవాడు, మృత్తికలో కలిసిపోయేవాడు మనిషి. అంటే మరణం ఉంది ప్రతి మనిషికి. మర్త్య అంటే అమర్త్య అంటే అమర్త్య మట్టిలో పుట్టినవాడు, మట్టిలో కలవనివాడు, మరణం లేనివాడు. ఎవరు? దేవతలు. మర్త్య అంటేనేమో మనిషి, మృతి కలిగినవాడు, మృతి పొందేవాడు. అమర్త్య అంటే మృతి లేనివాడు, దేవతలు. ఇప్పుడే ఈ విధంగా ఉన్నప్పుడే అభి అమర్త్య అంక్ అంటే ఒడి, గోదట అంది. వాళ్ళ ఒడిలో కూర్చోవడానికి మనం అపంక హోచడో. అపంక్ పంక్ అంటే ఏమిటి? పంక్ నువ్వు చెప్పే పంక్ ఇది. పంక్ అంటే రెక్కలు.
కానీ ఇక్కడ ఈకా ఉంది. అపంక్ అన్నాడు. పంక్ అంటే ఏమిటి? పంక్ అంటే బురద, అపంక్ అంటే బురద లేని, అంటే మురికి లేని, అంటే పవిత్రమైన, మురికి లేని మచ్చలేని పవిత్రమైన వ్యక్తిగా హో చెహో పవిత్రుడిగా ఉండి అప్పుడు మనం పైకి వెళ్ళవచ్చు, దేవుడి దగ్గరికి వెళ్ళచ్చు, దేవుడి దగ్గరికి వెళ్తాం. रहोना योग की एक से न काम और का असर योग की एक से ना काम ఒక వ్యక్తితో నా కాం, నాకు పని లేదు, నీతో నాకే పని. ఏ వ్యక్తితో నాకు పని లేదు, నేను అన్నీ చేయగలను, అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, నేను అందరికంటే గొప్పవాడిని అనుకోకూడదు. అనుకుంటే మనం ఎవరికి సహాయం చేయలేము, మనకెవరు సహాయం చేయరు. కాబట్టి మనం దేవుడు చేయి జాపినా వెళ్ళలేము. కానీ పరస్పరావలంబుగా ఉండి ముందుకు వెళ్తే పైకి వెళ్ళి దేవుడి దగ్గరికి చేతులతో వెళ్ళి ఆవిడ ఒళ్ళో కూర్చోవచ్చంట. అంత అదృష్టం ఉంది రెడీగా. కానీ దాన్ని మనం సాధించుకోవడంలోనే ఉంది తెలివి. వహీ మనుష్యులతో మనిషికి కలిగే మరి ఒక మనిషి కోసము చనిపోగలిగిన వాడే మనిషి. నెక్స్ట్ వచనం చూద్దాం. मनुष्य मात्र बंधु है, यही बड़ा विवेक है। पुराण पुरुष स्वयं भू पिता प्रसिद्ध एक है। फलानुसार कर्म के अवश्य बाह्य भेद हैं, परंतु अंतरैक्य में प्रमाणभूत वेद है। अनर्थ है कि बंधु ही न बंधु ही व्यथा हरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे। मनुष्य मात्र बंधु है। बंधु हु इज बंधु? రిలేటివ్స్ అంతేనా? కాదు. తెలుగులో బంధువు వేరు, హిందీలో బంధువు వేరు. బంధు అంటే బ్రదర్ అని. रिश्तेदार అంటే రిలేటివ్స్, బంధు బ్రదర్. మనుష్య మాత్ర బంధు హై. మనిషి అనేవాడల్లా మన బ్రదరే. మీరు యహీ బడా వివేక్ హై, ఇదే చాలా వివేకవంతమైన విషయము, ఇదే చాలా తెలివిగల విషయము, ఇదే మనము పాటించాల్సిన సూత్రము. మనకి సొంతంగా ఇంట్లో బ్రదర్స్ ఉంటారు. వాళ్లే కాకుండా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మన సహోదరులుగానే భావించేవాడే నిజమైన మనిషి. పురాణ పురుషు స్వయంభూ పితా ప్రసిద్ధ హై. పురాణ పురుషులందరూ కూడా స్వయంభూ అంటే స్వయంగా వాళ్ళు వెలిసిన వాళ్ళు, స్వయంగా వాళ్ళు ఉన్నారు, అప్పటికే ఆల్రెడీ ఉన్నవారు. స్వయంభూ పిత. మనకి మామూలుగా మన ఇంట్లో మన తండ్రి ఉంటాడు ఒక ఆయన. కానీ అందరికీ స్వయంభూగా ఉండే తండ్రి దేవుడు. స్వయంభూ అంటే ఏమిటి అర్థం? కొన్ని చోట్ల దేవతల విగ్రహాలు వెలుస్తాయి ఎవరు కట్టకుండానే, దాన్నే స్వయంభూ అంటారు, స్వయంగా వెలిసినది అని. అట్లాగే మనకి పిత తండ్రి, స్వయంభూగా ఉన్న తండ్రి దేవుడు. ఆల్రెడీ స్వయంగా ఉన్నాడు ఆయన, ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడో ఉన్నాడు. ఆయన స్వయంభూ పిత అంటే ఒక దేవుడు మనకి స్వయంగా దేవుడు సృష్టించిన తండ్రి. మనుషులందరూ కూడా బ్రదర్స్గా, దేవుళ్ళని మనము తండ్రిగానే భావించాలి. ఫలానుసార కర్మకే అవశ్య బాహ్య భేద హై. కర్మ ఫలమును బట్టి, కర్మ అనేదానికి అనేక భేద హై, బాహ్య రూపాలు అనేకం ఉన్నాయి. మనం చేసే కర్మ, మనం చేసే పనులు అనేక రకాలుగా ఉంటున్నాయి. ఒక్కొక్కడు ఒక్క రకమైన దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం. అబద్ధాలు చెబుతున్నాము, తప్పులు చేస్తున్నాము, దొంగతనాలు చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనం చేసే కర్మలు. ఈ కర్మలకి ఫలం ఉంటుందండి. ఈ ఫలానుసార్ అనేక భేద హై, బాహ్య భేద హై. రకరకాల భేదాలు ఉంటాయి మనం చేసే పనుల్లో. వీటిల్లో ఎవరైతే దేవుడికి అనుకూలంగా చేస్తున్నారో వాళ్ళు ఇందాక అనుకున్నట్టుగా దేవుడి చేతుల్లోకి వెళ్తారు. కానీ మనము ఈ బాహ్య ఫలం ఆ విధంగా చేస్తే, తప్పులు చేస్తూ ఉంటే,
దేవుడి దగ్గరికి వెళ్ళలేము. అనేక రకాలుగా ఉన్నాయి మన చేసే కర్మలు. పరంతు అంతరైక్యమే ప్రమాణభూత వేద. అంతరైక్యం అంత హృదయం మన హృదయంలో మాత్రము ప్రమాణభూత వేద. వేదాల్లో చెప్పింది ఏంటి? మంచిగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, మన మాట స్వచ్ఛంగా ఉండాలి, మన పనులు స్వచ్ఛంగా ఉండాలి. ఇవి మన హృదయంలో ఉండాలి. అంతరైక్యం అంటే హృదయంలో అయి ఉండాలి. మంచి మాటలు ఉండాలి, మంచి పదాలు ఉండాలి. అనర్థ హైకి బంధుహి బంధుహి వ్యధ హరే. అనర్థ హై, అనర్థము అంటే తప్పు. ఒక తప్పు మనం ఏం చేస్తున్నామో చెబుతున్నాడు ఇక్కడ. ఏం తప్పు చేస్తున్నాము? బంధుకి వ్యధ నా హరే. బంధుకి వ్యధ న హరే. ఈ ఆత్మ చదువుకోండి. బంధుకి వ్యధ న హరే. బంధువు అంటే సోదరుడు. బంధుకి వ్యథ న హరే. చెప్పండి దానికి దీనికి ముందు ఇది నెంబర్ 1. నెంబర్ 2 బంధుకి వ్యథ న హరే. బంధుకి వ్యథ న హరే. దీనికి మీరు చెప్పాలి. సోదరుడి యొక్క వ్యథ బాధలు న హరే. హరణ అంటే ఏమిటి? తొలగించుట, రిమూవ్ చేయడం. వ్యథ అంటే బాధలు. సోదరుడు తన సోదరుడి యొక్క బాధలని హరించకపోవడమే అనర్థహై. ఇది 6th. ఇప్పుడు ఆత్మ చదవడం. బంధుకి వ్యథ హరే. అది మీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు, మీ సోదరుని ప్రేమించమన్నాడు, మీ సహోదరుని ప్రేమించమని దేవుడు చెప్పాడు. సహోదరుడు అంటే ఎవరో ఇంట్లో సొంతడు కాదు, అందరూ సహోదరుడుగానే ఉండాలి. అంతేగా వహి మనుష్య హైకితో మనుష్యకేలియే. మరి అలాంటి వాడే ఎవరో ఇతరుల కోసం మరణించగలిగిన వాడు మనిషి. चलो अभीष्ट मार्ग में सहर्ष खेलते हुए विपत्ति विघ्न जो पड़े उन्हें ढकेलते हुए घटे न हेल मेल बढ़े न भिन्नता कभी अतर्क एक पक्ष के सतर्क पंथ हों सभी तभी समर्थ भाव है कि तारता हुआ तरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. चलो अभीष्ट मार्ग में నీకు అభిష్టం, నీ కోరిక ఏమిటి, నీ మార్గం ఏమిటి? నీకు మంచి ఉద్యోగం కావాలి, మంచి భవిష్యత్తు కావాలి, నానా మనం చూసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటున్నారు మార్గమే సహర్ష ఖేల్తే హుయే. సహర్ష, హర్ష అంటే సహర్ష అంటే హ్యాపీనెస్. సహర్ష అంటే హ్యాపీనెస్ తో కలిపి అని, లేకుండా కాదు. స అంటే కలిసి ఉండడం, ఆ అంటే లేదని. సహర్ష అంటే హర్షముతో, హ్యాపీనెస్ తో. మీరు అనేది అది ఇక్కడ అహర్షం అనుకోండి, ఆ ఉంటే అది లేదని అర్థం, నెగిటివ్ మీనింగ్ వస్తుంది. సహర్ష అంటే హ్యాపీనెస్ తో ఖేల్తే హుయే, ఆడుతా పాడుతా వెళ్ళాలి మీరు. सहर्ष खेलते हुए विपत्ति विघ्न जो पड़े उन्हें ढकेलते हुए. విపత్తి ఆపద, మధ్యలో ఆపదలు వస్తాయి, విఘ్న ఆటంకాలు వస్తాయి,
వాటన్నిటినీ ఉనే ఢక్కేస్తే నెట్టేసుకుంటూ పోతా ఉంటాం. ప్రొక్లైన్ ఉంటుంది, దానికి అడ్డం వస్తే రాళ్ళు రప్పలేమన్నా అడ్డం ఆగిద్ది. అది ప్రొక్లైన్ ఏం చేసింది? బుల్డోజర్. నెట్టేసుకుంటే ఎంత బలమైనదైనా సరే కొట్టేసుకుంటే పోయి, మనం కూడా మధ్యలో వచ్చి ఆటంకాలు యుద్ధాలు అన్ని పక్కన నెట్టేసుకుంటూ పోతా ఉంటామే. అన్ని పక్కకి నెట్టేసుకుంటూ పోతా ఉండాలి. గఢేన భిన్నత కవి. ఘటే అంటే తగ్గడం, ఘటే నా తగ్గవద్దు. హేలుమేలు అంటే కలిసిమెలిసి ఉండడం. దీంట్లో మాత్రం మీరు ఎప్పుడు తగ్గదు, అదంతా కలిసిమెలిసే ఉండాలి. బఢే నా భిన్నత కవి. భిన్నత అంటే వేరుగా, నేను వేరు వాడు వేరు, నేను పెద్దోడిని నేను గొప్పవాడిని ధనవంతుడిని వాడు ధనవంతుడు కాదు. ఇవి కాబట్టి ఈ డిఫరెన్స్ భిన్నత వేయాలి. నా భిన్నత నా బఢే, భిన్నత నా బఢే. భిన్నత్వాన్ని అంటే డిఫరెన్స్ ని పెంచవద్దు మీరు ఎప్పుడు కూడా. కవి అంటే ఎప్పుడు అతర్క ఏక పంథకే సతర్క పంథ హో సతి. అతర్క అంటే తర్కము అంటే డిస్కషన్, అతర్కం డిస్కషన్ లేకుండా. ఏక్ పంథకే సతర్క పంథ హో సతి. ఏక హీ పంథమే, ఒకటే మార్గంలో మీరు సతర్కండి జాగ్రత్తగా. ఈ సతర్క అనే దానికి అర్థం వేరు, అతర్క అంటే అర్థం వేరు. సతర్క అంటే జాగ్రత్తగా వెళ్ళాలి, అతర్క అంటేనేమో తర్కము లేకుండా డిస్కషన్ లేకుండా ఒకటే మాట మీద ఉండాలి. అందరూ ఒకటే మార్గంలో వెళ్ళాలి. తవి సమర్థభావహైకి తారతా హువా తరే. అప్పుడే మనము సమర్థులుగా వెళ్తాం. ఎక్కడికి? తారతా హువా తరే. తరే అంటే తరించుట, తారణ అంటే తరింప చేయుట. మనం తరించుట, తారణ అంటే తరింపు చేయుట. మనం మంచి మార్గంలో వెళుతూ ఉన్నట్టు పక్కన ఉన్నట్లాగా తీసుకెళ్ళాం అనుకోండి. మంచి మార్గంలో మనము దేవుడి దగ్గరికి వెళ్తాము, మన పక్కన కూడా మొత్తం కూడా వస్తారు. మనము తరించాలి, మన పక్కన తరింపు చెయ్యాలి. ఇది తారణ తరణ అంటే. వహీ మనుష్య మనుష్యకి ఎలియ మరే. అలాంటి మనిషి ఎలాంటి మనిషి? మనిషికి ఎలియచో మరణకే తయారు అవుతారు. మనిషి కోసం, వేరే మనిషి కోసం చచ్చిపోవడానికి సిద్ధపడేవాడే నిజమైన మనిషి. ఇది ఈ పాఠంలో ఉన్న అర్థం. దీని అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అంటే మనకి మనుష్యత ఉందని అనుకుంటామో, నిర్ణయించుకుంటామో, తెలుసుకుంటామో, దాని ప్రకారం మనం ఉండాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.